పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక రాజాది రాజు కాంప్రమైజ్, సంధికి సిద్ధం అంటున్న రాజు. ఇదే విషయంపై చర్చిస్తున్న టాలీవుడ్ ఇప్పటికే లైన్ క్లియర్ అంటున్నారే. ప్రముఖ నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సంధ్యా థియేటర్ వివాదానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లే కనబడుతుంది. దిల్ రాజుకు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల్లోనూ పరిచయాలున్నాయి. ఆయనకు సామాజిక వర్గంతో కూడా కలిసి వస్తుంది. అందుకే అల్లు అరవింద్ టీం దిల్ రాజును రంగంలోకి దించినట్లే కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ వివాదంలో మాట్లాడిన దిల్ రాజు కొద్దిసేపటి క్రితం హాస్పిటల్కు వచ్చి శ్రీతేజ్ను పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రికి తన సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడతామని దిల్ రాజు మీడియాకు తెలిపారు. అంతవరకు ఓకే, కానీ దిల్ రాజు ఇలా ఉన్నట్టుండి సీన్లోకి రావడానికి కారణాలపైన చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ బెయిల్పై నుంచి విడుదలైన తర్వాత ఇంటికి వెళ్లి పరామర్శించిన వారిలో దిల్ రాజు ఒకరు. కానీ బాలుడు శ్రీతేజ్ను మాత్రం పరామర్శించలేదు. అయితే అల్లు అర్జున్ వివాదం రోజు రోజుకి ముదిరిపోవడంతో దిల్ రాజు రంగప్రవేశం చేసి ఈ వివాదానికి శుభం కార్డు వేయాలని భావిస్తున్నట్లే కనబడుతుంది. నిజానికి దిల్ రాజు సినిమాలే సంక్రాంతికి ఎక్కువ విడుదలవుతున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నష్టపోయే తొలి నిర్మాత దిల్ రాజే అవుతారు. బెనిఫిట్ షోలుండవు. ధరలను పెంచమన్న దానిపై పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలున్నాయి. దిల్ రాజు, అల్లు అరవింద్ వీరు వేర్వేరు కాదు, ఇద్దరు ప్రముఖ నిర్మాతలే. వీరే ఎక్కువ సినిమా హాళ్లు కూడా కలిగి ఉన్నారని గతంలో అనేక మంది ఆరోపణలు కూడా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో ఆ నలుగురు అని ప్రముఖంగా వినబడే వారిలో దిల్ రాజు, అల్లు అరవింద్ ఇద్దరు ఉన్నారు. అల్లు కుటుంబంలో కష్టం వస్తే దిల్ రాజుకు వచ్చినట్లే. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమని చెప్తూనే రాజీ కోతం రాజు కోసం దిగినట్లు కనబడుతుంది. ఓవైపు రేవంత్ రెడ్డి పట్టుకొని ఈ ఘటనను లాగుతున్నారని భావించడం, మరోవైపు అల్లు అర్జున్ కూడా కొంత కష్టాల్లో పడడంతో దిల్ రాజుతో సయోధ్య కుదుర్చుకోవడానికి సిద్ధమైనట్లే కనబడుతుంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ పెద్దల నుంచి పెద్దగా అండ లభించలేదు. చివరకు పార్టీ వ్యవహారాలు దీపదాస్ మున్షిని కలవాలనుకున్నా సాధ్యం కాలేదు. మరోవైపు అల్లు అర్జున్ను మరోసారి విచారణకు పిలిపించడం, అల్లు అర్జున్ ఇంటిపై కొందరు దాడి చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ గడువు సమీపిస్తున్న తరుణంలో దిల్ రాజు ఎంట్రీ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త తెచ్చిపెడుతుందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఇకపై ఈ విషయాన్ని వదిలేయాలని, ఎవరూ మాట్లాడవద్దని కూడా రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కొత్త ఏడాది ప్రారంభం కాకముందే దిల్ రాజు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారన్నది టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.